నేను రావడం అనేది ఒక స్లో ప్రాసెస్గా జరిగింది. వచ్చి కూడా దాదాపు 9 నెలలు ఇప్పుడు మనం ఈ ఉద్యమంలో గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. ఎంతో కొంత మనం బీసీల్లో ఒక చైతన్యం అయితే తీసుకొచ్చినామని అని అనుకుంటున్నాను. అది ప్రజలు నిర్ధారించాలి. వాస్తవానికి నేను ఉద్యమంలోకి రాకున్న పూర్వం ఇక్కడ ఉండే సంఘాలన్నీ కూడా ఏంటంటే ఏ హాస్టల్ సీట్ కొరకు లేకపోతే స్కాలర్షిప్ పెంపు కొరకు ఇట్లాంటి దాని కొరకు పోరాటం చేసినా కానీ ఒక రాజ్యాధికారం అనేటువంటి కాన్సెప్ట్లో పోరాటం చేయాలి. సో నేను కూడా ఈ ఉద్యమంలోకి రావడం కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదో హాస్టల్స్ స్కాలర్షిప్స్ గురించి కాదు. అట్లాంటి దానికి చాలా మంది ఉన్నారు. మనం రావడంతో ఫస్ట్ ఆర్టికల్ నేను రాసింది ఏంటి, తెలంగాణలో ముఖ్యమంత్రి బీసీలు ముఖ్యమంత్రులుగా ఎందుకు కాలేకపోయింది. ఈ ఆర్టికల్ తోటి నేను ఇక్కడ ఎంట్రీ స్టార్ట్ చేసాను. అంటే రాజ్యాధికారమే మనకు మెయిన్ ముఖ్య లక్ష్యం ఇక్కడ. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. నాకంటూ ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. నాకేదో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కొరకు లేదా రాజకీయాల్లో ఉద్యోగాలు పొందడం కూడా నాకు ఇష్టం. చాలా మంది మొన్న ఎమ్మెల్సీ కూడా పోటీ చేయమని అడిగారు. నేను చేస్తే కూడా నేను చెప్పిన నేను ఇక్కడ ఈ ఉద్యమంలోకి వచ్చింది ఏంటంటే ఒక బీసీని నేను ముఖ్యమంత్రిగా చూడాలి. అది నా ముఖ్య ఉద్దేశం. అంతవరకు నేను కూడా రాజకీయంగా ఎలాంటి పదవిని కూడా తీసుకోను, ఎక్కడ కూడా పోటీ చేయను. కేవలం బీసీలను రాజ్యాధికారంలో చూడడం కొరకే నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో నాతో కలిసి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పోతా ఉన్నాం. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరించే వాళ్ళు మీరు నిజంగా వివరించి నాయకత్వం అంటే ఇక్కడ అవకాశవాద నాయకత్వాలు కావు. ఇవాళ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఉండి ఆ పార్టీ సిద్ధాంతానికి అంకితమైపోయి ఆ పార్టీ జెండా మోస్తూ ఆ పార్టీ మాటలు మాట్లాడుతుంది తప్ప బీసీల కొరకు పోరాడే వాళ్ళు తప్ప. ఒక నాయకుడు మనం బీసీ అని గెలిపిస్తే ఇప్పుడు పోయి బీజేపీలో చేసి లేదు కులగండ చేయడం అసాధ్యం అని ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నిన్నటి దాకా మీరు ఏ మాటలు మాట్లాడారు, ఇప్పుడే మాటలు మాట్లాడుతుంది. మరి మీరు బీసీల కొరకు పనిచేస్తున్నా, బీసీల ఎగరెస్ట్ కొరకు పనిచేయడానికి అక్కడ. సో ఇది జరుగుతున్నటువంటి పరిణామం. సో నాయకత్వం అంటే నిస్వార్థమైన నాయకత్వం ఉండాలి, నిక్కచ్చిగా నాయకత్వం ఉండాలి, ప్రజల కొరకు పనిచేసే వాళ్ళు నాయకత్వం ఉండాలి, తాను త్యాగాలు చేయడానికి రెడీ.